ఏ పార్టీ కన్నా ఎలక్షన్ల గెలుస్తామా లేదా, అధికారంలోకి వస్తామా, లేకపోతే అన్ని సీట్లు ఓడిపోయి అందరితోటి మాటలు పడతామా, ప్రచారం ఎట్లా చెయ్యాలి, ఎసుంటి ఎత్తులు పై ఎత్తులెయ్యాలి అనే భయం ఉంటుంది. కానీ జనసేన పార్టీ ఎప్పటికీ గీ భయంతో గాయ అవుతున్నదట. మరిగా భయమేందో ఎందుకంత ఆగమవుతున్నదో గీ ముచ్చట చూసి పురాగర్చుకొని రాపోరి. పార్టీ వెట్టి 10 ఏళ్లైనా అధికారం కోసం కాకుండా పార్టీ గుర్తు కోసం తిరగాల్సి వస్తున్నదట జనసేన పార్టోళ్ళు. ఎలక్షన్లప్పుడల్లా గిలాస గుర్తును జనసేన కాకుండా ఫ్రీ సింబల్ లిస్టులో పెడుతున్నది ఎలక్షన్ కమిషను. మొన్న నడుమ తెలంగాణలో ఎలక్షన్లు అయినప్పుడు కూడా ఫ్రీ సింబల్ నే ఉంచింది జనసేన గుర్తును. ఇప్పుడు ఏపీల ఎలక్షన్లు దగ్గర పడ్డాక కూడా గిదే పరిస్థితి ఉన్నది. 2019లో పోటీ చేసి 6% ఓట్లు గెలిచినా కూడా 2 సీట్లు కూడా గెలవలే కాబట్టి గిలాస గుర్తును ఫ్రీ సింబల్ గా పెట్టింది ఎలక్షన్ కమిషను. అంటే ఇప్పుడు గా గిలాస గుర్తు జనసేనది కాదు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసేటోళ్ళైనా పార్టీ రిజిస్టర్ చేసుకున్నో లెవెలైనా గా గిలాస గుర్తే కావాలి అని అడిగితే ఇచ్చినా ఇత్తదట ఎలక్షన్ కమిషను. పార్టీ వెట్టి గిన్నేళ్ళైతున్నది, ఇంతవరకు పర్మనెంట్ గుర్తు లేదు అని పంకపాటోళ్ళు కారడ్డమాడుతుంటే గిదంతా మాకు ఎప్పటికీ ఉండేదే, గా గాజు గిలాసా గుర్తు మాదే, ఏప్రిల్ వచ్చిందంటే మాకు గిది మామూలే అయింది, ఎలక్షన్ ఆఫీసర్లను కలిసి గా గుర్తును మళ్ళా తెచ్చుకుంటాం అని అనబట్టిండ్రు జన సైనికులు. అయితే గీ పంచాది ఎన్నడు తేల్తదో, జనసేనకు పర్మనెంట్ గుర్తు ఎన్నడత్తదో గాని గిప్పటికైతే ఏపీల గాజు గిలాసా గుర్తు ఫ్రీ సింబల్ లిస్టుల షేరికైంది. ఇప్పుడు పంకపార్టీ ప్రచారంలో గీ ముచ్చటైతే ఖచ్చితంగా ఉంటది కావచ్చు అని అనబట్టిండ్రు ఏపీ పబ్లిక్. పండుగలని, కొత్తేడాదని, ఎండాకాలం, వానాకాలం అని, ఈ కార్యమని ఆ కార్యమని ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు చాలా దుక్నపోళ్ళు. అబ్బా ఆఫరట అని కొనేతందుకు మస్తుగా ఎగబడతారు పబ్లిక్. గది చూసే కావచ్చు తాపకు చలాన్ల మీద ఆఫర్లు పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. గట్ల పెట్టే వరకు మంచి పాయిదానే ఉండే వరకు ఇగో ఇప్పుడు గీళ్ళు కూడా గదే తొవ్వదొక్కిండ్రు. ఆఫర్ పెట్టి రండి బాబు రండి అని అంటున్నారు. యాళ్ళైనాకనో యాళ్ళు అయిపోయినాకనో కాదు, యాళ్లకు ముందే పన్ను కట్టుర్రి ఆఫర్ పట్టుర్రి అని అంటుండ్రు పట్నం మున్సిపల్ ఆఫీసర్లు. జూలై నెలకెంచి అక్టోబర్ నెలల కట్టాల్సిన ఆస్తి పన్నును గీ ఏప్రిల్ నెల 30వ తారీఖు లోపట కడితే 100కి 5 రూపాయల డిస్కౌంట్ ఇస్తారట జీహెచ్ఎంసోళ్ళు. అంటే 10,000కు 500, లక్షకు 5,000 అన్నట్టు. మరి ఏం చేస్తారు, సర్కార్కు ఆమ్దాని కావాలి, పబ్లిక్ కు ఆఫర్లు కావాలి. అసలుకే మనోళ్లకు ఆఫర్లంటే మస్తు పాయిరమాయే. గందుకే ఎగబడి ఆస్తి పన్ను కడితే ఈ నెలలో 800 కోట్ల ఆమ్దానత్తది అని అంచనాలేసుకున్నారట పట్నం మున్సిపల్ ఆఫీసర్లు. ఎర్లీ బర్డ్ స్కీమ్ అని పేరు పెట్టి ప్రతేడాది పెట్టినట్టే గీ ఏడాది కూడా గీ ఆఫర్ పెట్టిండ్రు అన్నట్టు. పోయినేడాది 700 కోట్ల మీదనే ఆమ్దానచ్చిందట. గీ ఏడాది గంతకంటే ఎక్కువనే రావాలనని మస్తు పట్టు మీదున్నారట మున్సిపల్ ఆఫీసర్లు. ట్రాఫిక్ చలాన్ల మీద ఆఫర్లు పెట్టినప్పుడు పట్నం పబ్లిక్ బగ్గనే కట్టిర్రు. ఇప్పుడు ఆస్తి ట్యాక్స్ మీద కూడా ఆఫర్ పెట్టే వరకు బగ్గనే నొక్కుతారు కావచ్చు కట్కలు. ఆన్లైన్ లా మున్సిపల్ ఆఫీస్ల పొంటి మస్తుగా తిరుగుతారు కావచ్చు ఆఫర్ ను వాడుకోనీకి. కానీ అధికారులు ఎన్ని ఆఫర్లు పెట్టినా పబ్లిక్ ఎంత ట్యాక్స్ కట్టినా పట్నం రోడ్లు చెరువులు గాక మానై పట్నంలున్న పబ్లిక్ అవస్థలు పడక తప్పరు. ఆఫర్లు పెట్టుడే తెలిసిన అధికారులకు పట్నం అభివృద్ధి కూడా చేసుడు ఎరుకైతే మంచిగుండు అని అనబట్టి గీ ఆఫర్ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్. ఉప్పు రేటు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, బియ్యం రేటు పెరిగింది, పెట్రోలు, డీజిల్, బస్సు టికెట్, రైలు టికెట్, బడి ఫీజులు ఇట్లా అన్ని పెరిగినంత అల్కగా జీతాలు కూడా పెరిగితే మంచిగుండు అని రందిపడే పబ్లిక్. మీకు ఇంకొక చెడ్డ వార్త గదెనుల్లా బ్యాడ్ న్యూస్. మీకు రేటు పెంచుకోవాలని అనిపిస్తున్నదా? ఎందుకు ఆలోచన చేస్తున్నారా? హే మీకు మేమున్నాం కదా, రేట్లు పెంచుకోన్రి, జనాల నడ్డిరగొట్టుండ్రి అని గీ కంపెనీలకు ఆఫర్ ఇచ్చిందట సెంట్రల్ సర్కారు. మరిగా కంపెనీలేందో వేటి రేట్లు పెరగబోతున్నాయో గీ ముచ్చట చూసి బాధపడరా పోర్రి. మందుల మీద రేట్లు పెరగబోతున్నాయటనుల్లా. మందులంటే పండగలకు, పబ్బాలకు, దావత్లకు, లవ్ బ్రేకప్ అయిందని, ఇడుపు కాగితమైందని, పెండ్లని, సావని తాగే మందు కాదుల్లా, పానాలు కాపాడే మందుల రేట్లు. జ్వరానికి, దగ్గుకు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందులు, విటమిన్ గోళీలు, బీపీ గోళీలు అని 800 రకాల మందుల రేట్లు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చిందట సెంట్రల్ సర్కారు. ఈ నెల 1వ తారీఖెంచే చిన్నగా పెంచుతున్నారట మందుల కంపెనోళ్ళు. ఇంకో 2-3 వద్దుల్లా అన్నిటికని రేట్లు పెరుగుతాయి కావచ్చు.
ఇప్పటికే దావకనకు పోదామంటే భయం అవుతున్నదిరా నాయన అని రంది పడుతుంటే ఇప్పుడు మందుల రేట్లు కూడా పెంచితే ఏడుకని పోయేది, ఎట్లా పానాలు కాపాడుకునేది? మన దేశంలో దావకాన మీద మందుల మీద నడిచే బిజినెస్ దేంట్ల కానంత ఉంటది. ఇప్పటికే అడిగేటోళ్ళు లేరు, ఆపేటోళ్ళు లేరు అని అడ్డదిడ్డంగా అమ్ముతున్నారు. దాంట్లకు తోడు నకిలీ మందులు అమ్మబట్టే ముందుగలగా నకిలీ మందులమ్మే బట్టె వజ్గాలను పట్టుకొని లోపటేసి తోముడిడిచిపెట్టి మందుల రేట్లు పెంచుకోన్రి అని జనాల మీద బరువు పెంచుడేంది? దావకానకు పోకుండా మందులేసుకోనన్నా ఉందామంటే ఇప్పుడు గా మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? ఓ పంజయ్యుండ్రి, గాలి పీల్చుకునే దానికి కూడా పైకం కట్టమని రూల్ పెట్టుండ్రి. గప్పుడు పైసలున్నోళ్లే ఉంటారు, తతిమా మాసుంటి బీదోళ్ళం పోతాం అని గరమైతున్నారు పబ్లిక్. రోజుకోలోలి ముంగటేసుకునే మా ముసలి మోతేవరి ఇయ్యాలేం లొల్లి చేస్తున్నాడు కదా, పిలుద్దాం. తాత ఏందెయ్యాల్టి సంగతి? అరే పిల్లగాళ్ళు, నేను చెప్పేది జాగ్రత్తగా ఇనుర్రి. నేను ఆడికి తీసుకొని పోయిన తర్వాత ఎవరింటికానైతే లగో అంటాను వాళ్ళ ఇంటికాడ ఉన్న బకెట్లు బిందెలు అన్ని కాల్ చేసి తీసుకొని రావాలి. ఈ పని చేసినందుకు మీకు రోజు రోజుకు కూలి పైసలు ఇస్తాంట, సరేనా? ఎస్. పని పాట లేనోడు పిలితల గొరిగిండట. ఈయన గేసేటందుకు ఏడ పని పాట లేక బడికోయే పొలగాళ్ళని పిలుచుకొని ఏందో ఏతులు కొడుతున్నాడు. ఓ తాత ఏందే అంగడి? అబ్బర కొడుక, ఇది ఎక్కడి నుంచి చూసిందే మనల్ని? అంగడి లేదు, ఆవకాయ తొక్కు లేదు, కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. మేము ఇక్కడ ముఖ్యమైన మీటింగులు ఉన్నాం. కానీ ఏంది ముఖ్యమైన మీటింగ్లు ఉన్నావా? గాడి పాడుకునే పసి పొలగాన్లతోని నీకు ముఖ్యమైన మీటింగ్ ఏందయ్యా? తలకాయ గిట్లనా ముసలోడ నీకు? బిల్లి బిత్తిరిదానా, వీళ్ళు ఆడి పాడే పిల్లగాళ్ళే కావచ్చు, కానీ నాకు కాసులను గురిపించే కవస కుండలాలు ఎరికేనా? అరే పిల్లగాళ్ళు, ఈ పని చేసినందుకు ఈ బిజినెస్ లో మీకు కూడా వాటా ఉంటది. మీ అందరిది ఒక వాట అయితే నా ఒక్కంది ఒక వాట, సరేనా? తిక్క తిక్క ఉన్నదా ముసలోడా? వార్తలు తెచ్చే పని నిడిచిపెట్టి ఇక బడి పొలగాన్లతో ఏందో పెగ్గేలు కొడుతున్నావు. పోయిగా ఎండల వార్తలేమున్నాయో తీసుకురా పో. నన్ను ఏ ఒక్క పని చక్కగా చేసుకొని ఎదురా దీన్ని ఇట్లా మన్నుగొట్ట. ఈ ఎండల వార్తల కోసానికి పోయి ఏడదావమంటానమే నన్ను. అదేదో నీడ పాటుకో 4 రూపాయలు సంపాదించుకునే పని ఏదో గిది ముందటేసుకుంటే ఊరికే నడిమిట్లా కచ్చి సత్యనాథ్ చేస్తా అంటావు. నీ వార్తలు ఏదో నువ్వు చదువుకో. ఇనిచల్ బీకు, నువ్వు ఇనిచల్ బీకు. ఏంది 4 రూపాయలు వచ్చే పనా? ఏంటిదో అది నాకు చెప్పాల్సిందే, లేకుంటే వార్తన తీసుకురాపో. చిచ్చి చిచ్చి, ఇది జనుగా పట్టినట్టే పట్టిందేమే మనల్ని. అరే మేము అందరం కలిసి హైదరాబాద్ లో నీళ్ళ దందా చేసేందుకు పోతాను వేయించడం. అరే ఇంకా కడవ పొరగాలు లేరే, వత్తలేరు. రారా. ఏంది నీళ్ళ దందా చేస్తారా? అదెట్లా? ఎట్లనో ఓ తీరుగా మేము చేసుకుంటాం. నీకు ఇత్తులు కచ్చకాయలు అన్ని చెప్పాలా? ఏం పని అని అడిగినావు, అదేందో చెప్పిన గైతే చెల్లు. ఏ తలకాయల పురుగు గిట్ల తిరుగుతున్నా ముసలోడ నీకు? పొలగాన్లను ఎంబటేసుకొని హైదరాబాద్ పోయి దందా చేస్తా అంటే అది ఎట్లా అనేది పురాగా చెప్పవా? ఈ ఎండాకాలంలో హైదరాబాద్ లో ఎన్నెలు లేని నీటి కొరత ఏర్పడ్డదట. అయితే వాళ్ళు ట్యాంకర్ల కొద్ది నీళ్లు కొనుక్కొని వాడుకుంటారట. మేము కూడా పోయి ఆ నీళ్ళ దంద ఏదో చేద్దామని తయారైతాను. అవును నిజమేనే తాత. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది కృత్రిమంగా వాటర్ పాండ్స్ తవ్వి వాట్లకు బోర్లతోనే నీళ్ళని నింపి ట్యాంకర్లతోనే అమ్ముతున్నారు. ఒక్క ట్యాంకర్ నీళ్ళ ఖరీదు దగ్గర 10,000కి అమ్ముతున్నారట. ఇప్పుడే గిట్లుంటే ఇంకా నడి ఎండాకాలం వరకు ఎంత నీటి కష్టం ఉండాలి ఏం కథ? అదే కదా మాకు కావాల్సింది. అరే పిల్లగాళ్ళు, లోచెడు బిందెడు బకెటడు అజ్జడు అని నీళ్లు తేడా లేకుండా మనం ఆ కొద్దిపాటి నీళ్ళతోటే నీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలి హైదరాబాద్, సరేనా? అరే నీ అవ్వ, హైదరాబాద్ లో నీకు అడుగు జాగ్ కూడా లేదు. గసుంటిది నువ్వేడ వాటర్ పాండ్స్ తవ్వుతావు? నీ లెక్కల నుంచి వెళ్ళిదెత్తావు గది చెప్పు ముందు. మాకు బోర్ బావులు అవసరం లేదు, వాటర్ పాండులు అవసరం లేదు, వాటర్ ట్యాంకులు అవసరం లేదు. మాకు బిందెలు బకెట్లు ఉంటే చాలు. అదే మా బిజినెస్, వాటితోటే సాల్వ్ చేస్తాం. అదే నేను అడుగుతున్న పెద్ద మనిషి, గవ్వితోనే నీళ్ళ దందా ఎట్లా చేస్తావు అంటున్నా. కొడుక ఇదేంద్రా గింతగానో గిచ్చి అడుగుతాను తిన్నో ఇట్లా మన్నుగొట్ట. ఆయన గిది నీకు చెప్తాం మనకేమవుతుంది. కానీ ఇగో ఈ పిల్లగాళ్ళు మేము అందరం కలిసి హైదరాబాద్ పోయి అక్కడ జనాలు కొనుక్కొని గోళాలు నింపుకున్న నీళ్లను మేము దొంగతనం చేసి ఒక మంచి సెంటర్ చూసుకొని ఆ బకెట్లలో నింపుకొని టిన్నులలో నింపుకొని ఆ నీళ్లను మళ్ళీ మేము అమ్ముకుంటాం. గదే మా బిజినెస్. నీ తెలివి తెల్లారనట్టే ఉన్నది. ఆ హైదరాబాద్ జనాలనే అచ్చిరాని బట్టె వాజ్గాలు నీళ్ళ దందతోని ముంచుతున్నారంటే ఆ జనాలను నువ్వోయి ముంచుతావా ముసలోడా? అవును, దందా అంటేనే గిట్లుంటది. నాకిటం దగ్గర గీక్కొని తినుడే ఈ రాముల స్టైల్.
ఓ నేను ఇట్లా మన్ను కొట్ట దవడం ఇతను గట్ల బిక్కిపోయిందిరా. మా పొల్లను కిడ్నాప్ చేసుకుని హైదరాబాద్ తీసుకోపోతా అన్నాడు కదా నువ్వు. ఎవరా నీకు చెప్పింది? నేనెందుకు కిడ్నాప్ చేసిర్రా ఈ పొల్లగాళ్ళను? అయితే ముసలాడా నీ సంగతి అవుతుంది. అరే అరే ఓరి పిల్లగాడు అరే ఓరి వాడి అరే గవాన్ మాటలు పట్టుకొని పోతారేవురా. అరే మంచిగా అయిందా? అబ్బర పులి అంటే తోక బారెడు అనే జనాలున్న గీ కాలంలా నువ్వు పొలగాన్లను తీసుకొని హైదరాబాద్ పోతున్నావంటే వాడెవడో కిడ్నాప్ చేస్తాడట అని పుట్టించే. ఇక ఇప్పటికైనా సప్పుడే కూకోండి తాతగారు. అరే గింత జ్ఞానం ఉంటుందా? అయితే కానీ ఓ పిల్ల, మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఇట్లా పర్మిషన్లు లేకుండా నీళ్లు తోడుకునుడు అమ్ముకునుడు చేస్తా అంటే ఈ అధికారులైనా ఎత్త ఊకుంటాళ్ళు ఎత్త చూసుకుంటుంటాళ్ళు. మరి ఏమోనే, ఈ ముచ్చట మీద సర్కారు కూడా ఓ నజర్ వెయ్యాలి. లేకుంటే హైదరాబాద్ లో ఈ నీళ్ళ దందా ముఠాల ఆగడాలు మితిమీరుతాయి. సరే నీ కడమ వార్తలు అయితే చదువుకో. ఇంటికాడ నల్లొస్తుందట, నీళ్లు పట్టకపోయేది ఉంటే ముసలి నా ఈ పంత మాట చంపుతుంది. చూసినారులా ఎండాకాలం అని ఏసుంటి దందాలు పుట్టుకొస్తున్నాయో నీళ్ళ కుంటలు తయారు చేసి నీళ్లను అమ్ముకుంటున్నారట. ఇక రేపు ఇంకేసుంటి దందాలు పుట్టుకొస్తాయో. ఇక ఈ ముచ్చట్లతో పాటు ఇంకా లిలీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన మీకోసం. నడువుర్రి, అవి కూడా చూడుర్రిగా. ఇదేంది వీళ్ళందరూ కాళ్ళకు ఏమో కట్టుకున్నారు? కొంపదీసి కొత్త ఫ్యాషనా ఏంది అని పరిశాన్ అయ్యేరు. కాదుల్లో ఎండాకాలం ఎఫెక్టు తిరుపతి గుళ్ళే కానొచ్చింది ఇచ్చంత్రం. గుళ్ళకేమో చెప్పులు వేసుకపోవద్దాయే, ఎండకేమో పాదాలు కమ్లిపోవట్టే. ఏడుకొండల ఎంకన్న సామి ఏంది మాకీ గోసా అని బగ్గా ఆలోచన చేసి కొందరు భక్తులు గిట్లా జూట్ బ్యాగులను కాళ్ళకు కట్టుకొని గుళ్ళె తిరిగిండ్రు. మిట్ట మధ్యాహ్నం ఎంకన్న స్వామిని దర్శించుకోవాలంటే సుక్కలు కానొస్తున్నాయట భక్తులకు. ఎందుకంటే ఎండల నడుస్తుంటే నిప్పులలో నడిచినట్టే ఉంటున్నదట. అయితే గుళ్ళె కొన్ని జాగల్లో భక్తులు నడవనికి కూల్ పెయింట్లు వేసిండ్రట గాని అంతట లేదట. ఎండాకాలం పోయేదాకా భక్తుల కోసం గుడోళ్ళే ఏమన్నా సౌలతులు చెయ్యాలే అని అంటున్నారు ఎంకన్న భక్తులు. చూడాలే మరి భక్తుల కాళ్లకు గీ జూట్ బ్యాగులను చూసన్నా గుడి ఆఫీసర్లు ఏమన్నా సౌలతులు చేస్తారో మరి. వారేవా, ఆటో అన్నా ఏమన్నా ఉపాయం చేసిండా? ఆవు మరి ఎండలు ఎట్లా దంచుతున్నాయి. ఎండల ఆటో నడపాలంటే అన్నకు కూడా బగ్గనే తిప్పలైనట్టుంది. అందుకే గీ ఉపాయం చేసిండు కావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కానొచ్చింది ఆటో. కానుగా ఆకులను ఆటో మీదేసి లోపల కూసున్నోళ్ళకు కూడా ఎండ వేడి కొట్టకుండా భలే ఆలోచన చేసిండు కదా. ఎండ చాలా ఉంది, 40 డిగ్రీలే ఉంది. అందుకే పే అంత మంటలేస్తుంది కాబట్టి ఇక ఏమి చేసుకుని రాదని ఇక ఆకు వేసుకున్నా. నేను ఆకు వేసుకుని నడిపితే కొద్దిగా చల్లగా అనిపించింది. అందుకే 2 దినాలకు 3 దినాలకు మారుస్తున్నా నేను. ఆగో 2-3 వద్దులకు ఆకులను మారుస్తాడట. ఆవుషీనన్న ఆటో మీద ఆకులేసినావు కదా, ఎక్కినోళ్ళు ఏమంటున్నారే మరి అని అడిగితే, ప్యాసింజర్ కూడా ఎక్కేటోళ్ళు చల్ల ఉంటేనే కొద్దిగా ఎక్కుతారు. 10 నిమిషాలు కూర్చున్నా సరే జర బాగుంది అని అంటున్నాడు ప్యాసింజర్. ఆ ఉద్దేశంతో నేను వేసుకుంటున్నా. ఎండాకాలంలో ఆటోలు నడిపే అందరు అన్నలు గీ ఆటో అన్ననే ఫాలో అవుతారు కావచ్చు. అన్న నీ ఆలోచన అయితే నిజంగా సూపర్ పో. ఇక తెచ్చిన కాడకైతే అన్ని ముచ్చట్లు అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.